ఇసుక, గ్రావెల్, సిలికా శాండ్ మొత్తం కూడా అక్రమంగా జరిగింది. ఆయన నేర్పించేసిపోయాడు. ఈయన దాన్ని డబల్ చేసి టోల్గేట్లు పెట్టేసి రైతులకు కూడా ఆ పొలంలో నుంచి ఇంకో పొలంలోకి బంక మట్టి దోలుకోవాలన్నా కూడా వీళ్ళకి 280 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీని మీద తిరుపతి కలెక్టర్ గారిని, నెల్లూరు కలెక్టర్ గారిని కూడా సంప్రదించాల్సిన పరిస్థితి వచ్చింది. సంప్రదించాం. మేము దీన్ని, ఈ అక్రమాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో బహుజన ఐక్యవేదిక, బహుజన సంఘాల తరఫున మేము వచ్చాం. జిల్లా కలెక్టర్ గారిని కలిసాం, అర్జీ ఇచ్చాం. ఈ అక్రమ దందాన్ని అరికట్టాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది, కలెక్టర్ గారి మీద ఉంది. అలాగని అరికట్టకపోతే మేము అక్కడక్కడ ధర్నాలు కూర్చొని ఖచ్చితంగా మేము దాన్ని ఆపేదానికి మా సాయశక్తులా మేము కృషి చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ అక్రమ దందాన్ని ఆపకపోతే ఒప్పుకునే పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. టోల్ గేట్లు ఎవరు పెట్టారు? ప్రభుత్వం ఏమన్నా పెట్టిందా? అక్కడక్కడ టోల్ గేట్లు పెట్టేసి ఏ ఒక్క రైతు ఒక ట్రాక్టర్ ఒక మట్టి తీసుకోకపోతే, బంక మట్టి తీసుకోకపోయినా మీరు ఆపేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం, వినకపోతే డబ్బులు ఇంతే డబ్బులు కట్టించుకోవడం, వినకపోతే పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రైతుకి ఏమి అమ్ముకున్నా కానీ, ఏం కొన్నా కానీ ట్యాక్స్ లేకుండా చేసే ఈ రాజ్యాంగం, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుని వీళ్ళు కాలు రాస్తా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత గ్రావెల్ ఉంది, సిలికా ఉంది, ఇసుక ఉంది. ఏది అంటే భూమిలో నుంచి వాళ్ళని అడిగితే భూమిలో నుంచి ఏది వచ్చినా వీళ్ళదేనంట. భూమిలో నుంచి ఏ ఖనిజం వచ్చినా వీళ్ళదే ఎలా అవుతుంది? వీళ్ళు దేనికి హక్కుదారులు? వీళ్ళ తాత వాళ్ళు ఏమైనా సంపాదించి వీళ్ళకి హక్కిచ్చేసిపోయారా? కాబట్టి ఇదే నేరుగానే మాట్లాడుతున్నారు. మేము కలెక్టర్ గారికి చెప్తామండి, మీరేంటి భూమిలో ఏది వచ్చినా మాదే అంటారు. రైతుకు కూడా పొలం నుంచి ఇంకో పొలం తోలుకోవడానికి రోడ్డు ఎక్కితే మీకు డబ్బులు కట్టాలంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని అడిగితే అది అంతే, మీరు కలెక్టర్కి చెప్పుకోండి, ఎవరికైనా చెప్పుకోండి, మాకు ఆ విధంగా జీవో ఇచ్చిందని చెప్తున్నారు. జీవో ఇవ్వమంటే ఇవ్వడం. దీన్ని కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టి దాన్ని ఆపాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్, జై భారత్. సోలార్ సిస్టమ్ ఉండింది, రైతులకి ఫ్రీగా కరెంట్ ఇస్తున్నారు. ఈరోజు కరెంట్ కూడా ఉండడం లేదు. సోలార్ ఎత్తేసిన తర్వాత రైతులు పండించుకోలేని పరిస్థితులు ఉన్నారు. దీన్ని కూడా సోలార్ సిస్టమ్ను కూడా మళ్ళీ పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు. రెండవది ఇది సిలికా. ఈ సిలికాలో 100 కోట్ల రూపాయల అవినీతి నెలకు దాగి ఉంది. 100 కోట్ల రూపాయలు. బంధు ప్రీతి కూడా ఇక్కడే ఉంది. ఏమయ్యా, ఈ సిలికాని ఎన్టీ రామారావు మనవడికి ఇవ్వకపోతే ఆయన సినిమాలు చేసుకోలేడా? ఏం పేదవాళ్ళకి ఇవ్వకూడదు, ఓబీసీతో చంద్రబాబు నాయుడు ఇంతకంటే పెద్ద పొరపాటు నువ్వు ఏం చేయబోతావు? జనార్దన్ రెడ్డి ఒక మెడికల్ కాలేజీ ఎవరికో ఇచ్చి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు ముఖ్యమంత్రిగా. నీ ఉద్యోగం పోతే జాగ్రత్త చంద్రబాబు నాయుడు. నీ జన్మదినంగా నేను ఈరోజు హెచ్చరిక చేస్తున్నా.